మనం ఈరోజు కేసు కెనాల్కు సంబంధించిన వాళ్ళను, మైలవరంకు సంబంధించిన వాళ్ళను, మరి చాపాడు కాలువకు సంబంధించిన వాళ్ళ ఇంజనీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు వెంటనే నీళ్ళు ఇస్తేనే స్టాండింగ్ క్రాప్ను కాపాడగలుగుతాం అనేది రైతుల అభిప్రాయం మేరకు వాళ్ళతో చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు మైలవరం కెనాల్ నుంచి చాపాడు కాలువను ప్రొటెక్ట్ చేసేదానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మన కాన్స్టెన్సీ ఉండేది కూడా ఇక్కడ ఎక్కువగా చాపాడు కెనాల్ కిందనే ఉంది. కాబట్టి మేము వారితో చర్చించిన దాని మీద ఇంజనీర్ల అభిప్రాయము, సలహాలు మేము తీసుకోవడం జరిగింది. మరి నేను కలెక్టర్ గారు ఢిల్లీలో ఉంటే మాట్లాడాను. ఒక టీఎంసీ నీళ్ళు మనము వెలుగోడు నుంచి రిలీజ్ చేయమని అడిగినాం. ఒక టీఎంసీ నీళ్ళు వెలుగోడులో 6.4 టీఎంసీ వెలుగోడులో ఉంది. గోరకల్లు రిజర్వాయర్లో 4.2 టీఎంసీ ఉంది. అవుకులో 1.2 టీఎంసీ ఉంది. అయితే ఇవన్నీ కూడా మన రాజోలి ఆనకట్టకు సంబంధించిన పై ప్రాంతంలో ఉండబడిన రిజర్వాయర్లు ఇవన్నీ. వాటి ద్వారా నీళ్లు వదిలితే మనకు రాజోలి దగ్గరికి నీళ్ళు వచ్చేదానికి చాలా వనరులు ఉన్నాయి. ఆ వనరుల ద్వారా నీళ్లు వదిలితే నేను చెప్పిన ఆవుకు వెలుగోడు కానీ, గోరకల్లు కానీ, ఆవుకు కానీ వదిలితే పై ప్రాంతంలో వచ్చి నీళ్లు పడి, పై ప్రాంతం నీళ్ళు వచ్చి మన రాజుల దగ్గరికి నీళ్ళు వస్తే రాజుల దగ్గర నుంచి కేసీ కెనాల్, చాపాడు కెనాల్కు రెంట్కు తీసుకునేదానికి అవకాశం ఉంది. మరి అవన్నీ కూడా లేకుండా ఒక టీఎంసీ ఇమీడియట్గా వెలుగోడు నుంచి వదలమని కలెక్టర్ గారిని మనతో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా సంబంధిత మంత్రి రామానాయుడు గారికి 2-3 సార్లు ఫోన్ చేసినా ఎక్కడో ఫ్లైట్లో ఉన్నాడని ఆయన అందుబాటులోకి రాలే. అది కూడా మాట్లాడి వెంటనే ఒక టీఎంసీ నీళ్ళు వదిలేదానికి ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు ఈ టీఎంసీ నీళ్ళు వచ్చేదానికి లేట్ అయిన కారణంగా మైలవరం ఇంజనీర్ల వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు నొస్సం బ్రాంచ్ కెనాల్ అయింది. నొస్సం బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక 100 క్యూసెక్కులు, టంగుటూరు బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక 50 క్యూసెక్కులు, వెలవలి బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక 20 క్యూసెక్కులు ఈ నీరు 170 క్యూసెక్కుల నీటిని మనము రాజోలి పై ప్రాంతంలో వదిలితే ఈ నీటిని మనము చాపాడు కెనాల్కు ఉపయోగించుకునే దానికి ఉంది. ఈ నీటిని మనం కేసీ కెనాల్ కూడా ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు రేపటి లోపల నీళ్లు ఇప్పటికిప్పుడే ఇంజనీర్లను పిలిపించి మాట్లాడిన తర్వాత ఈ మాదిరిగా నీళ్లు వదిలితే మాకు వస్తాయని కలెక్టర్కి ఫోన్ చేసినాం. కలెక్టర్కి ఫోన్ చేస్తానే కలెక్టర్ ఈ గారు వాళ్ళతో మీటింగ్లో ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నానని చెప్తే ఈకి ఫోన్ ఇవ్వమంటే ఫోన్ ఇచ్చినా ఈకి చెప్పినాడు, వెంటనే వదిలేయమని చెప్పినాడు. ఈ 100-170 క్యూసెక్కులు రేపు మధ్యాహ్నము, రేపు 2 గంటలకు 3 గంటలకల్లా వచ్చి మన కుందూరు, మన రాజోలికి పై ప్రాంతంలో నీళ్లు పడేదానికి అవకాశం ఉంది. ఈ స్టాండింగ్ క్రాప్స్ ఎండిపోతాయనే రైతులు భయాలను పెట్టుకోవాల్సిన అవసరం లే. ఈ గవర్నమెంట్, మా ప్రభుత్వము, చంద్రబాబు గారి నాయకత్వంలో 1 ఎకరా కూడా పైరు ఎండిపోనిచ్చే ప్రసక్తి లేదు. ప్రతి పైరును నీళ్ళు ఇచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఇప్పుడు వెలుగోడు నుంచి ఒక టీఎంసీ తీసుకుంటామంటే దాదాపు 20 రోజుల వరకు నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ 20 రోజుల వరకు నీళ్ళు వస్తే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్స్ అన్నీ పండుతాయి. నిన్న ఇప్పుడు రైతులు వచ్చినారు, మాది ఎర్ర వస్తుంది, మాది ఎన్ను ఉడుతుంది అని రకరకాల పైర్ల పరిస్థితి చెప్తామంటే ఒక 20 రోజులు నీళ్లు వస్తే అన్ని పంటలు పండేదానికి అవకాశం ఉంది అనేది రైతులు చెప్పిన పరిస్థితిని బట్టి దానికి అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మైలవరంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి 170 క్యూసెక్కులు రేపు నెల రోజులు మనకు ఇడిపించుకునే కూడా వాళ్ళకేమంత అవసరం లే. 22 టీఎంసీలు గండికోట్ల నీళ్ళు ఉన్నాయి. ఆ నీరు డెడ్ స్టోరేజ్ నిలబడిపోయింది. ఎందుకంటే ఇక్కడ కెనాల్స్ అన్నీ కంప్లీట్ కాలేదు కాబట్టి ఆ కెనాల్స్ కన్నట్టుకు నీళ్లు వదలలే. భవిష్యత్తులో ప్రొద్దుటూరు, కడప జిల్లాకు మంచినీటి కొరత వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే మైలవరంలో 22 టీఎంసీలు ఉన్నాయి. ఎప్పుడు కావాల్సిన మనం పెన్నా రివర్కి వదులుకుంటాం. పెన్నా రివర్కి వదులుకుంటే అక్కడ మన వాళ్ళు సిద్ధవటం దగ్గర వాళ్ళు కడపకు నీళ్లు తీసుకుంటాం. కాబట్టి మంచినీటి సమస్యకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం ఈ కడప జిల్లాలో మంచినీటికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో చూస్తూ ఉంది. ఈ స్టాండింగ్ క్రాప్స్ అన్నీ కూడా వీటిని ప్రొటెక్ట్ చేసేదానికి దాదాపు రేపు నెల 15వ తేదీ వరకు నీళ్లు వదిలేదానికి ప్రణాళిక రూపొందించుకొని మేము నీళ్లు తీసుకుంటున్నాం. మైలవరంలో నీళ్లు దండిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వెంటనే అవసరం లేదు. మరి వెలుగోడు నుంచి కూడా ఒక టీఎంసీ వాటర్ ఈరోజు ఈ కలెక్టర్ గారు, నేను ప్రయత్నం చేశాను, కలెక్టర్ గారికి కూడా మాట్లాడినాను. కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ అందుబాటులోకి రాలేదు, నేను వెంటనే మాట్లాడతానని చెప్పి వెలుగోడు నుంచి ఒక టీఎంసీ నీళ్లు వదులుతున్నాము. ఇక్కడ నుంచి ఒక దాదాపు 170 క్యూసెక్కులు మైలవరం నుంచి వదులుతున్నాం. ఈ నీళ్లతో రైతుల్లో పైర్లను పూర్తిగా సంరక్షించడానికి కోసం ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా నేను కూడా మన
ఇరిగేషన్ మినిస్టర్తో కూడా మాట్లాడి 2-3 సార్లు చేస్తే అన్న ఫ్లైట్లో ఉన్నాడు సార్, ఫ్లైట్ దిగుతానే మాట్లాడిస్తామని చెప్పినారు. కాబట్టి ఈ రైతులు ఎక్కడ ఏ ఒక్క రైతు కూడా ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ నిలబడిన పైర్లు వేసుకునే వరి పంటను తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తాం. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వము. రైతులకు అన్నిటికంటే నెంబర్ 1 ప్రాధాన్యత ఇచ్చి రైతుల పంటలను సంరక్షించే దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. మరి సంబంధిత మంత్రికి కూడా లెటర్ రాసినా కానీ ఆయన ఫోన్లో మాట్లాడదాము, లెటర్ ఏదో రేపు జరుగుతుందనే ఉద్దేశంతో లైన్ లేకపోతా అంటే ఆయన అందుబాటు కావడంలా. కాబట్టి చాపాడు కేసు కెనాల్కు ఉండే రైతులకు పంటలను పండించే దానికోసం ఈ ప్రభుత్వం వాళ్ళు రేపు నెల 10-12 తారీఖుల వరకు నీళ్ళు ఇచ్చేదానికి ప్రణాళికలు రూపొందించి సంబంధిత నుంచి కెనాల్స్కు నీళ్ళు వదిలే ప్రయత్నం, కెనాల్ల నుంచి నీళ్ళు వదిలే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.